మోక్షప్రదములగు పుణ్యక్షేత్రముల వర్ణన కాల విశేషమునందు వివిధములైన నదులయందు స్నానమాచరించుట వలన కలుగు ఉత్తమ ఫల నిర్దేశము, తీర్థములందు పాపముల నుండి రక్షింపబడు హెచ్చరిక సూతుడు పలికెను. విద్వాంసులారా, వివేకవంతులగు మహర్షులారా, మోక్షదాయకమగు శివక్షేత్రములను వర్ణించెదను వినుడు. దాని తరువాత లోకరక్షణార్థము శివ సంబంధమైన ఆగమములను వర్ణించెదను. పర్వతములు, వనములు, కాననములతో కూడిన ఈ భూమి 50 కోట్ల యోజనముల విస్తారమును కలిగియున్నది. భగవంతుడగు శివుని ఆజ్ఞచే పృథివీ సకల జగత్తును ధరించియున్నది. పరమశివుడు భూతలమునందలి వివిధ స్థలములలో అచ్చటచ్చట నివసించువారికి కృపతో మోక్షమును ప్రసాదించుటకు శివక్షేత్రములను నిర్మించెను. దేవతలకు, ఋషులకు కొన్ని క్షేత్రములు నివాస స్థానములుగా చేసి అనుగ్రహించెను. దీని వలన వాటి యందు తీర్థత్వము ప్రకటితమయ్యెను. చాలా క్షేత్రములు లోకరక్షణకు స్వయముగా ప్రాదుర్భవించెను. తీర్థములకు, క్షేత్రములకు వెళ్ళిన వారు అచట స్నానము, దానము, జపము మొదలైనవి చేయవలేను. అట్లు చేయనిచో రోగములు, దారిద్ర్యము, మోగతనము మొదలగు దోషములకు లోనయ్యెదరు. భారతదేశమునందు మరణించిన మానవులు తమ పుణ్యఫలము చేత బ్రహ్మలోకమునకు వెళ్ళెదరు. ఆ పుణ్యము క్షీణించగనే మరలా మానవయోని యందు జన్మించెదరు. పాపి అయిన మానవుడు పాపమును చేసి దుర్గతికి లోనగును. బ్రాహ్మణులారా, పుణ్యక్షేత్రములందు పాపకర్మలు చేసినచో నరకమింకను దృఢమగును. కనుక పుణ్యక్షేత్రములలో నివసించు సమయమున సూక్ష్మాతి సూక్ష్మమైన ఏ కొద్ది పాపమును కూడా చేయరాదు. సింధు, శతద్రు, సట్లెజ్ నదీ తీరములందు అనేక పుణ్యక్షేత్రములు కలవు. సరస్వతీ నది మిగుల పవిత్రమై 60 ముఖములు కలదని చెప్పెదరు. అనగా 60 జలధారలను కలిగియుండెను. విద్వాంసులు సరస్వతీ నదీ యొక్క ఆయా ధారల తీరములందు నివసించినచో క్రమముగా బ్రహ్మపదమును పొందుదరు. హిమాలయ పర్వతముల నుండి వెలువడు పుణ్యజలములు గల గంగా 100 ముఖములు కలిగియున్నది. దాని ఒడ్డున కాశీ, ప్రయాగ మొదలగు అనేక పుణ్యక్షేత్రములు గలవు. మకర రాశి యందు సూర్యుడు ప్రవేశించినప్పుడు గంగా నదీ తీరము మొదటి కంటే కూడా మిక్కిలి ప్రశస్తము, పుణ్యదాయకమగును. సోనభద్ర నది 10 దారలతో ప్రవహించుచుండెను. అది బృహస్పతి మకర రాశి యందు చేరినప్పుడు మిగుల పవిత్రమై అభీష్ట ఫలప్రదాయకమగును. ఆ సమయమున అక్కడ స్నానము చేసి ఉపవాసముండినచో వినాయక పదమును పొందుదరు. పుణ్యజలములు గల మహానది నర్మద 24 పాయలు కలిగి ప్రవహించెను. దానిలో స్నానమాచరించి ఆ నదీ తీరమున నివసించు మానవునకు వైష్ణవ పద ప్రాప్తి కలుగును. తమసా నది 12, దేవానది 10 ముఖములు కలిగి ప్రవహించెను. పరమ పుణ్యమయి అయిన గోదావరి ఏకవిశంతి ముఖములు గలదని చెప్పబడినది. అది బ్రహ్మహత్యాదోషమును, గోవధ వలన కలుగు పాపమును కూడా నశింపచేసి రుద్రలోకమును ప్రసాదించెను. కృష్ణవేణి జలము మిగుల పవిత్రమైనది. ఆ నది సకల పాపములను రూపుమాపును. అది 18 ముఖములతో ప్రవహించుచు విష్ణులోకమును ప్రధానము చేయునిది అయ్యుండెను. తుంగభద్రకు 10 ముఖములు కలవు. అది బ్రహ్మలోకమును ప్రసాదించెను. పుణ్యసల్లిలయగు సువర్ణముకి 9 ముఖములు కలది అయి ప్రవహించెను. బ్రహ్మలోకము నుండి తిరిగి వచ్చిన జీవులు ఆ నదీ తీరమున జన్మించెదరు. సరస్వతీ నది, పంపా సరోవరము, కన్యాకుమారి, అంతరీపము, శుభకరమైన శ్వేతనది ఇవన్నీయు పుణ్యక్షేత్రములు. ఈ నదీ తీరములందు నివసించినచో ఇంద్రలోక ప్రాప్తి కలుగును. సవ్య పర్వతము నుండి వెలువడిన మహానది కావేరి మిగిల పుణ్యప్రదాయగును. దీనికి 27 ముఖములు కలవని చెప్పుదురు. ఇది కోరిన సకల కోరికలను తీర్చను. ఈ నదీ తీరములు స్వర్గలోకమును ప్రాప్తింపచేయును. బ్రహ్మ విష్ణు పదముల నొసగును. కావేరీ నది తటములు శివక్షేత్రముల అధీనములయ్యుండెను.
అవి అభీష్ట ఫల ప్రధానములే కాక శివలోకమును ప్రసాదించునవి కూడా. సూర్యుడును బృహస్పతియును మేషరాశియందు ప్రవేశించినప్పుడు నైమిసారణ్యమున బదరికాశ్రమము యొక్క తీర్థములందు స్నానము పూజలు చేసినచో అవి బ్రహ్మలోక ప్రాప్తి కలుగు చేయను. సూర్యుడు సింహ కటక రాశులందు సంక్రమణము చేయునప్పుడు సింధు నది యందు చేసిన స్నానము, కేదార తీర్థమనందల జలపానము స్నానము జ్ఞానప్రదములని అంగీకరింపబడిను. బృహస్పతి సింహరాశి యందు ఉండినప్పుడు సింహ సంక్రమమునతో కూడిన భాద్రపద మాసమునందు గోదావరి నదిలో స్నానమాచరించవలెను. అది శివలోకము నొసగునని పూర్వము స్వయముగా పరమశివుడే పలికెను. సూర్యభగవానుడు బృహస్పతి కన్యారాశి యందున్నప్పుడు యమున సోనభద్ర నదులలో స్నానమాచరించవలెను. ఆ స్నానము ధర్మరాజు మరియు విఘ్నేశ్వర లోకములందు గొప్ప గొప్ప సుఖభోగములను ప్రసాదించునని మహర్షులు వచించెదరు. సూర్యుడు బృహస్పతి తులారాశి యందు ఉన్నప్పుడు కావేరీ నది యందు స్నానము చేయవలెను. ఆ స్నానము పరమాత్ముడగు విష్ణువచన మహిమ చేత సకల అభీష్ట వస్తువులను ప్రసాదించెను. సూర్యుడు బృహస్పతి వృశ్చిక రాశి యందున్న మార్గశీర్ష మాసమునందు నర్మదలో స్నానము చేసినచో విష్ణులోకము ప్రాప్తించగలదు. సూర్యుడు బృహస్పతి ధనురాశి యందున్నప్పుడు సువర్ణముఖీ నది యందు చేసిన స్నానము శివలోక మొసగునని బ్రహ్మ చెప్పెను. సూర్యుడు బృహస్పతి మకర రాశి యందున్న మాఘమాసమునందు గంగా జలమునందు స్నానమునర్పవలెను. ఆ స్నానము శివలోక ప్రాప్తిని కలుగుజేయునని బ్రహ్మ పలికెను. శివలోకము తరువాత బ్రహ్మ విష్ణులోకములందు సుఖములను అనుభవించిన అనంతరము మానవుడు జ్ఞానమును పొందును. మాఘమాసమునందు సూర్యుడు కుంభరాశి యందున్నప్పుడు పాల్గొన మాసమునందు గంగానదీ తీరమున చేసిన శ్రాద్ధము పిండ ప్రధానము లేక తిలోదక దానమును తండ్రి తల్లి వంశములకు చెందిన అనేక తరముల పితరులను ఉద్ధరించునని అంగీకరింపబడినది. సూర్యుడు బృహస్పతి మీనరాశి యందు స్థితులైనప్పుడు కృష్ణవేణీ నది యందు చేయు స్నానమును మహర్షులు ప్రశంసించిరి. ఆయా మాసముల యందు పైన చెప్పిన తీర్థములలో చేయు స్నానము ఇంద్రపదమును ప్రాప్తింపచేయును. విద్వాంసులు గంగాలేక కావేరీ నదులను ఆశ్రయించి తీర్థవాసము చేసినచో అప్పటికప్పుడు పాపములన్నీయు నిశ్చితముగా నిర్మూలింపబడును. రుద్రలోకమును ప్రసాదించు క్షేత్రములనేకములు కలవు. తామ్రపర్ణి, వేగవతి ఈ నదులు బ్రహ్మలోక ప్రాప్తి రూపమైన ఫలమునొసగును. ఈ రెండు నదీ తీరములందు స్వర్గప్రదములగు ఎన్నియో క్షేత్రములు కలవు. ఈ రెండింటి మధ్య అనేక పుణ్యప్రదములగు క్షేత్రములు కలవు. అచట నివసించు పండితులు గొప్ప ఫలమును పొందుదరు. సదాచారము, ఉత్తమమైన వృత్తి, సద్భావనలతో మనస్సునందు దయాభావమును కలిగి పండితులు తీర్థమునందు నివసించవలెను. లేనిచో ఆ ఫలము లభించదు. పుణ్యక్షేత్రములందు చేసిన పుణ్యము కొంచెమైనను అనేక విధములైన వృద్ధిని ప్రసాదించెను. అచట చేసిన స్వల్ప పాపము కూడా పెద్దదిగా పరిణమించెను. పుణ్యక్షేత్రమును నివసించుచు జీవితమును గడపవలేనని నిశ్చయించుకొనిన అది పుణ్య సంకల్పమగును. దాని వలన ముందటి పాపములన్నీయు అప్పటికప్పుడు నశించెను. ఆ పుణ్యము ఐశ్వర్యదాయకమని కూడా చెప్పబడినది. బ్రాహ్మణులారా, తీర్థవాసమునందు చేసిన పుణ్యము శారీరక, వాచిక, మానసిక సకల పాపములను నశింపచేయును. తీర్థములందు చేసిన మానసిక పాపము వజ్రలేపమగును. అది అనేక కల్పముల వరకు వెంటాడుచునే ఉండును. అట్టి పాపము కేవలము ధ్యానము చేతనే నశించెను, మిగతా వాటి చేత నశింపదు. వాచిక పాపము జపము చేతను, శారీరక పాపము శరీరమును శుష్కింపచేయు కఠిన తపస్సు చేత నశించును. కనుక సుఖమును గోరు పురుషులు దేవతలను పూజించుచు బ్రాహ్మణులకు దానమొరనించుచు పాపముల నుండి తమను రక్షించుకునుచు తీర్థములందు నివసించవలెను. మోక్షప్రదములగు పుణ్యక్షేత్రముల వర్ణన కాల విశేషమునందు వివిధములైన నదులయందు స్నానమాచరించుట వలన కలుగు ఉత్తమ ఫల నిర్దేశము తీర్థములందు పాపముల నుండి రక్షింపబడు హెచ్చరిక సూతుడు పలికెను.
విద్వాంసులారా, వివేకవంతులగు మహర్షులారా, మోక్షదాయకమగు శివక్షేత్ర